ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. మొన్న నేను పళ్ళ గోంగూరను కొరివి కారము చేసి చూపించాను. ఇప్పుడు మీకోసం నేను దోస ఆవకాయ ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. నేను దోసకాయలు 2 తీసుకున్నాను. దానికి ఉన్న గింజలన్నీ కూడా ఇలా తీసేసానండి, పక్కన పెట్టేసేసి ఆ దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాను. తొక్కు తీయలేదండి, తొక్కు తీయకుండానే ఇలా కట్ చేసి పెట్టాను. ఇంకా కావాల్సిన పదార్థాలు: సాల్ట్ 3 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఎర్ర కారం 4 టేబుల్ స్పూన్, ఆవ పొడి 4 టేబుల్ స్పూన్, పల్లీల నూనె తీసుకున్నాను 250 ml. కావాలంటే నువ్వుల నూనె కూడా వాడచ్చండి. లెమన్ తీసుకున్నాను 2 లేదా 3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి దోసకాయ ముక్కలన్నీ వేసేసాను. అందులో పసుపు, ఎర్ర కారం, ఉప్పు, ఆవ పొడి వేసేసి కలుపుతున్నాను. ఆవ పొడి నేను బయట కొనలేదండి, ఇంట్లోనే జస్ట్ ఆవాల్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నూనె వేసి కలుపుతున్నాను. అంతే, ఇప్పుడు దోస ఆవకాయ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా మిగిలింది నిమ్మకాయలు పిండేసి కలిపేస్తే దోస ఆవకాయ రెడీ అయిపోయినట్టే. ఇంకో చిన్న విషయం, దోసకాయ ముక్కలు పుల్లగా ఉంటే నిమ్మకాయలు ఎక్కువ అవసరం లేదు. అప్పుడు దోసకాయలు తీసుకున్నప్పుడు దోస ఆవకాయ ఇలా పెట్టేసుకొని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం దేనికి, తొందరగా చేసేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.